హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బక్రీద్ అని మా ఊడు జంగిల్లో మేక కోసాను, పట్టుకెళ్ళిగాను రా అన్నాడు ఇంటికి. నేను బయలుదేరాను అనమాట. ఇదే మా జంగిల్లోకి వెళ్ళి మెయిన్ రోడ్ ఇది. ఎడాపెడ ఎడారి, ఇటు చూసిన రైట్ సైడ్లో ఇసుక ఫిల్టర్ చేసేది ఉంటుంది ఫ్యాక్టరీ. ఇంకా ఇలా చాలా దూరం వెళ్ళాలి. అక్కడికి నేను 80-100 కొడుతున్నాను. నేను చాలా అంటే అంత మంచి ఎక్కువ స్పీడ్ తోలను, ఎందుకంటే మనం బతుకు తెరుగు కోసం వచ్చాం కదా ఇక్కడికి, మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి బయట దేశంలో అనేసి నేను మ్యాక్సిమం అదే స్పీడ్ మెయింటైన్ చేస్తాను. ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇదిగో ఇది మళ్ళీ ఈ మెయిన్ రోడ్లోంచి సైడ్ రోడ్లోకి వెళ్ళాలి లోనికి. ఈ ఎల్లిదారిలోనే ఉంటుంది. ఇలా దూరంగా కనపడేది మా కఫీలు ఇల్లు. అది వాళ్ళ అన్నయ్య ఇల్లు. వాడు కొండ పైన కట్టుకున్నాడు. ఇక్కడ కనపడుద్ది అనమాట, దూరంగా ఉంటుంది. ఇక ఈ దారిలో ఒంట్లు అవి ఉంటాయి, మంద కింద ఉంటాయి అనమాట. ఈ రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కూడా. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ ఈ రైట్ సైడ్లో ఉంటాయి చూడండి. అదిగో పెద్ద మంద, అది ఒంట్లు. జూమ్ చేస్తాను ఉండండి. అదిగో అది చాలా ఉంటాయి. ఇప్పటికే లేట్ అయిపోయిందని ఫోన్ చేసేస్తున్నాడు, నేను అదరా బెదరా తీస్తున్నాను. ఇంకా అదిగా ఈ రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మా కఫీలు వాళ్ళ అన్నయ్య అన్నదమ్ములది. ఆ ఎదురుగుండా తెల్లగా కనబడుతుంది కదా, అదే వాళ్ళ మజ్లీసు. దాంట్లో కూర్చొని అందరూ ఈరోజు ఉంటారు. బయట ఉన్నారు, అందరూ వచ్చేసారు. ఇదిగో మా మేక కోసేసింది, రెడీ చేసి పెట్టాడు. ఇప్పుడు పట్టుకెళ్ళాలి. పక్కన ఒకటి ఉంది ఆల్రెడీ. మాదైతే ఈ పెద్ద పళ్ళెంలోదంట, ఈ తలకాయ ఉన్నదే. ఇది కాకుండా ఈ పక్కన ఏదో వండుతున్నాడు వీడు, చూద్దాం. అరే అని చెప్పాను, ఒరే కొంచెం ఆ మూర్తిరా ఏం వండుతున్నావు చూస్తానన్నాను. వాడు వచ్చి తీస్తున్నాడు అనమాట. అదిగో చూడండి, దీంట్లో మసాలాలన్నీ కూడా వేసేసి ఇలా ఉడకబెట్టేస్తారు అంతే. అరబీ స్టైల్ ఇదే. ఈ మేకని ఇలా ఉడకబెట్టిన తర్వాత దాన్ని తీసి పళ్ళెంలో పెట్టి ఆ నీటిలో రైస్ కడిగేసి వేసేస్తారు. అది బిర్యానీ తయారైపోద్ది. ఇవే వీళ్ళ ఫుడ్లు, అరబీ స్టైలు. వాడు ఉండేవాడు మాత్రం బెంగాలోడు. ఈ లోపల మళ్ళీ తిరగేశాడు. సర్లే అనేసి మా కఫీల్ పాతిల్లు ఉంది. ఇదంతా కూడా పాతిల్లు, వాళ్ళ నాయనాళ్ళు ఉండే ఇల్లు. చెప్పిందామని తీస్తే ఈ లోపల వాడు వచ్చేసాడు. వాటిని కట్ చేసాను. ఇదన్నమాట వాళ్ళ పాతిల్లు. ఇదిగో రెడీ అయిపోయింది. రండి కూర్చొని తినేద్దాం. ఓకే, బాయ్.